రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక వార్త వైరల్ గా మారింది. ఆ వార్తపై రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచంలో సోషల్ మీడియాని హల్చల్ చేస్తున్న ఈ వార్త 2 సంవత్సరాల పసి పాపకు 16 కోట్ల రూపాయల ఇంజెక్షన్ అందిస్తే బతుకుతుందని చెప్పేసి వివిధ రంగాలకు చెందిన యువత, వివిధ కొందరు స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు వచ్చి ఈ పాపకు ఆర్థిక సహాయం చేయండి అని చెప్పేసి సోషల్ మీడియాలో పోస్టులు పెడతా ఉన్నారు. ఇది ట్విట్టర్, ఫేస్బుక్, వాట్సాప్, టెలిగ్రామ్ వివిధ మీడియా రంగాల ద్వారా బయటికి బాగా వెళ్ళింది, జనాల్లో కూడా వెళ్ళింది. అయితే ఇక్కడ ప్రధానంగా 16 కోట్ల రూపాయల ఇంజెక్షన్ మన దేశంలో ఉందా లేదా అనేది చాలా మందిలో ఒక ప్రశ్నార్థకంగా మారిన తరుణంలో ఇది యుఎస్ లో ఉన్న ఒకే ఒక్క మెడిసిన్. ఈ మెడిసిన్ ని ఆంధ్రప్రదేశ్కి తీసుకురావడానికి, భారతదేశంలో తీసుకురావడానికి చాలా ఖర్చు అవుతుంది. ఆ 2 ఏళ్ల పసిపాపకి అరుదైన వ్యాధి సోకి మొదటి నుంచి కూడా లక్షల ఖర్చు పెడుతున్నట్లు ఇప్పుడు దాకా వార్తలు వింటా వస్తున్నాం. ఆ తల్లిదండ్రులు చిన్నపాటి పరిశ్రమల్లో పనులు చేసుకుంటూ, కూలి పనులు చేసుకుంటూ జీవిస్తూ వస్తున్నారు. అసలు ఈ పాప కోసం సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తే ఒకటి తూర్పుగోదావరి జిల్లా పాప చూపిస్తుంది, ఒకటి ఏమన్నా కర్నూలుకు చెందిన చూపిస్తుంది, ఇంకొక పసిపాపదేమన్నా తెలంగాణ చూపిస్తుంది. ఇది ఎక్కడ నిజమా కాదా, ఆ వాస్తవం ఎంత అవాస్తవం ఎంత అనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా ప్రస్తుతం కనిపిస్తా ఉంది. అయితే దాతలు ముందుకు వచ్చి ఎవరికి తోచినంత వాళ్ళు సహాయం చేయడానికి ముందుకు వస్తున్నా ప్రస్తుతం సోషల్ మీడియాలో వస్తున్న వదంతులపై ఎవరు కూడా నమ్మలేకపోతా ఉన్నారు. అసలు ఈ పాప ఎక్కడుంది, ఏ జిల్లాకు సంబంధించింది, ఎక్కడ ఏ వైద్యులు నిర్ధారించారు అనేది సోషల్ మీడియాలో ఎవరు కూడా కరెక్ట్గా ప్రజలకి సమాచారం అందించలేకపోతా ఉన్నారు. ప్రధానంగా ఆ పాపని మరింతగా ఆదుకోవడానికి ముందుకొచ్చే స్వచ్ఛందంగా దాతలు వస్తున్నప్పటికీ సరైన సమాచారం లేక చాలా మంది ఆ పాపకి డబ్బులు ఆర్థిక సాయం చేయడానికి వెనకాడుతూ ఉన్నారు. ఈ పాప ఎక్కడైతే ఉందో, ఏ జిల్లాకు సంబంధించి అయితే ఉందో, ఏ మండలానికి సంబంధించి అయితే ఉందో, మండలానికి సంబంధించి తహసీల్దార్లు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ ఏ జిల్లాలో అయితే ఉందో ఆ జిల్లా కలెక్టర్ కూడా స్పందించి ఈ పసిపాపకి నిజమైన వ్యాధి ఉంది, ఈ పసిపాపను ప్రతి ఒక్కరూ ఆదుకోవాలని జిల్లా కలెక్టర్ ద్వారా లేదా జిల్లా అధికారుల ద్వారా, జిల్లా మెడికల్ ఆఫీసర్ల ద్వారా గనక అటు ప్రభుత్వ దృష్టికి ఇటు ప్రజల దృష్టికి వాయిస్ ఇవ్వగలిగితే చాలా మంది దాతలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి సహాయం చేయడానికి చాలా మంది ఉన్నారు. ఇక్కడ ప్రధానంగా చూస్తే సోషల్ మీడియాలో యూట్యూబ్ లో ఒక రకంగా వస్తూ ఉంది, టెలిగ్రామ్ లో ఒక రకంగా వస్తూ ఉంది, ఫేస్బుక్ లో ఒక రకంగా వస్తూ ఉంది, టెలిగ్రామ్ లో ఒక రకంగా వస్తూ ఉంది. ఈ వదంతులు ఎంతవాటికి వాస్తవం, ఎంతవాటికి అవాస్తవం ఇప్పుడు ఒక లింకులు ఓపెన్ చేస్తా ఉన్నారు. ఆ లింకులు ఓపెన్ చేసినప్పుడు డైరెక్ట్ గా మనం ఫోన్ పేలోకి వెళ్తే మన లాక్ తీస్తేనే ఫోన్ పేలోకి వెళ్తాం. అయితే వాటి మీద కొడుతున్న సందర్భంలో డైరెక్ట్ గా ఫోన్ పే లాక్ తీయకుండానే మనం అమౌంట్ సెండ్ చేసేసే ప్రదేశానికి చేరుకుంటుంది. చాలా మంది జాగ్రత్తలు వహించి, జాగ్రత్తలు తీసుకొని డబ్బులు రూపాయి సెండ్ చేసేటప్పుడైనా మనం నిజంగా పసిపాపకు చెల్లిస్తున్నామా లేదా, లేకపోతే ఎవరైనా కొంతమంది వ్యక్తులు ఈ డబ్బుల్ని దోచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారా అనేది కూడా ప్రధానంగా మీరు డబ్బులు చెల్లించే వాళ్ళు కూడా చూసుకోవాల్సిన అవకాశం ఉంది. ఎప్పటికైనా ఆ జిల్లా కలెక్టర్ ఈ పసిపాప ఎక్కడైతే ఉందో, మేము చాలా ట్రై చేసాం, ఈ పసిపాప సొంతూరు ఎక్కడ ఉంటుంది, ఏ జిల్లాలో ఉంటుందని చూస్తే 3 ప్రాంతాలు చూపిస్తా ఉంది. 2024 నుంచి ఇప్పటి వరకు వివిధ రంగాల మీడియా ఛానల్స్ కూడా ఈ పసిపాప గురించి చెబుతా ఉన్నాయి. సోషల్ మీడియాలో, యూట్యూబ్స్ లో అన్ని చూస్తా ఉంటే కర్నూలు జిల్లా చూపిస్తా ఉంది, తూర్పుగోదావరి జిల్లా చూపిస్తా ఉంది, తర్వాత నల్గొండ జిల్లా చూపిస్తా ఉంది. ఎక్కడ ఎవరనేది అర్థం కాని పరిస్థితుల్లో ఉన్న తరుణంలో ప్రజలందరూ ఈ పసిపాపకి నిజంగా ఉంటే సహాయం చేయడానికి ముందుకు వచ్చే స్వచ్ఛందంగా ఉన్నా సరైన సమాచారం, సరైన అధికారులు ఈ పసిపాపకి సహాయం చేయాలని ఒక్కసారి ముందుకు వచ్చి చెబితే సహాయం చేయడానికి చాలా మంది దాతలు ముందుకు వస్తా ఉన్నారు. సహాయం చేయడానికి ముందుకు వస్తున్నా సరైన సమాచారం లేక ఆగిపోతా ఉన్నారు. ఆ జిల్లా కలెక్టర్ స్పందించి లేదా ఆ జిల్లాలో ఉన్న మెడికల్ ఆఫీసర్లు స్పందించి ఈ పసిపాపకి నిజంగా ఈ అరుదైన వ్యాధి ఉంది, ప్రతి ఒక్కరూ సహాయం చేయండి, ప్రభుత్వం తరఫున మేము కూడా కొంత సహాయం చేయడానికి ప్రయత్నిస్తామని చెబితే 16 కోట్లే కాదు 32 కోట్ల రూపాయలు ఇవ్వడానికి కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు చాలా మంది ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా మంది సోషల్ మీడియాలో ఈ పసిపాప డీటెయిల్స్ అడుగుతా ఉన్నా ఎవరు చెప్పట్లా. చాలా మంది జోన్లు వేసుకురావచ్చు, లేకపోతే కొత్త అకౌంట్స్ ఓపెన్ చేసి వాళ్ళ అకౌంట్ ఫోన్ పే నెంబర్లు పెట్టచ్చు. వేసేవారు కూడా చేసేవారు కూడా చాలా జాగ్రత్తగా చేయాలా. జిల్లా అధికారులు స్పందిస్తే, ఆ పసిపాప ఉన్న జిల్లా అధికారులు స్పందిస్తే ఆ పసిపాపకి పూర్తిగా నయమయ్యేంత వరకు కూడా పిచ్చిగా డబ్బులు వచ్చే అవకాశం ఉంది. స్పందించండి, త్వరగా స్పందించండి. జనాల్లోకి విపరీతంగా వెళ్ళిపోయింది. జనాలకు సహాయం చేయాలని ఆశ ఉంది, తొందరపడుతున్నారు, కానీ సరైన సమాచారం లేకే అయిపోతా ఉన్నారు. కొంతమందికి అయితే 16 కోట్ల రూపాయల ఇంజక్షన్ ఉంటుందా, ఇది ఎక్కడ ఉంది
అని సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తా ఉన్నారు. అయితే మన భారతదేశంలో ఈ 16 కోట్ల రూపాయల ఇంజెక్షన్ ఇంతవరకు లేదు. ఇతర దేశాల నుంచి తెప్పించవలసిన పరిస్థితి ఉంది. నిజంగా ఈ పాప ఉంటే ప్రతి ఒక్కరూ ఆదుకుందాం, ముందుకు నడుద్దాం.